యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎక్కడున్నారు? పిలవండి, నేను మాట్లాడాలి. ఈ అన్యాయం ఏంటో తేల్చుకోవాలి. అసలు నా బిడ్డ ఏం తప్పు చేసిందని ఇలా చేసి భర్త మీదున్న ప్రేమ కోసం కాదా? వేషం వేసుకుని మీ ఇంటికి దొంగతనానికి ఏమన్నా వచ్చిందా? ఈ విధంగా కనికరం లేకుండా ఇంటి బయట నిలబెట్టాడు. అమ్మా, నన్నెవ్వరు నిలబెట్టలే, నేనే నిలవన్నా. చెల్లిని తీసుకొని నువ్వైతే ఇంటికి పో అమ్మా. వల్లి, ఈ రోజు నీ మాట వినను నేను. ఆ అబ్బాయి రావాలి, అడగాల్సిన 4 మాటలు అడిగి నిలదీస్తాను. ఏంటమ్మో ఏదో నిలదీస్తామంటున్నారు. వచ్చాడుగా, నిలదేయండి. ఏంటయ్యా ఇది? ఏం పాపం చేసిందని నా బిడ్డని ఇలా బాధ పెడుతున్నారు? ఏ ఇంట్లో అయినా ఆడపడుచు పోరో అత్తగారి పోరో ఉంటుంది, కానీ ఈ ఇంట్లో ఏంటో భర్త పోరుంది. ఓకే, నేను దుర్మార్గుణ్ణే. మీ అమ్మాయిని సరిగ్గా చూసుకోవడం లేదు. అలాంటప్పుడు నన్ను భరిస్తూ నా చుట్టూ తిరగడం ఎందుకు? నాకు దూరంగా వెళ్ళిపోవచ్చు కదా. దుర్మార్గులకి దూరంగా ఉండాలని మీలాంటి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా. ఏంటి బాబు మీరు చెప్పేది? మీరు చెప్పిందే నేను చెప్పాను. మీరే అంటున్నారు కదా బాధ పెడుతున్నాను అని. ఇంట్లో అత్తపోరు లేదు, భర్త పోరుంది అని. ఈ పోట్లాటలు, ఈ బాధలు అని ఎందుకు? పెదనాన్న, ఏంటిది? విముక్తి. మీ అమ్మ అంటుంది కదా నేను రాక్షసుణ్ణి, దుర్మార్గుణ్ణి అని. మరి నాలాంటి రాక్షసుడికి దూరంగా వెళ్ళిపోయి హాయిగా ఉండేలా విముక్తి ఇస్తాయి ఆ పేపర్స్, డివోర్స్ పేపర్స్. విడాకులా? విడాకులేంటి బాబు? నేను అడిగిందేంటి, మీరు చేస్తున్నదేంటి? నా బిడ్డని బాధ పెట్టద్దు అంటే విడాకులిస్తారంటారా? మీ అమ్మాయికి మీ పోలికే వచ్చినట్టుంది. చెప్పింది అర్థం చేసుకోదు. ఇప్పటిదాకా నా నంది మీరే. విముక్తి తీసుకోమంటే అది తప్పంటుంది మీరే. బాగా చూసుకోమంటే విడాకులు ఇవ్వమని కాదయ్యా. దానికి పిచ్చి, మీ పిచ్చి. అది అర్థం చేసుకుని దాన్ని ప్రేమగా చూసుకోవయ్యా అంటే ఇలా మాట్లాడతారేంటి బాబు? బావా, మా అక్క చాలా మంచిది బావా. నువ్వంటే మా అక్కకి చాలా ఇష్టం బావా. నిజమే, మీ అక్క మంచిది, చాలా మంచిది. తన మోసాలకి మంచితనం అనే ముసుగేసుకొని తిరుగుతుంటే తన సెకండ్ ఫేస్ ఎలా తెలుస్తుంది?
ఇన్ని రోజులు నాకే తెలియలేదు. ఔ, నేను మోసానికి మంచితనమనే ముసుగేసుకొని తిరుగుతుంటే మీరు ప్రేమ అనేది మనసులోంచి తీసి పారేసి తిరుగుతుండ్రు. షడాప్. ఇంకా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. రేపు 11 గంటలకి కోర్టులో కలుద్దాం. ఏంటమ్మా ఏంటి అల్లుడు గారు కోర్టు విడాకులు అంటున్నారు? అన్నీ అమ్మా అన్నంతల్లే అయితాయా? నా గురించి నువ్వేం పరేషాన్ కాకు. నువ్వింటికి పోమా. ఆడా బామ్మ నాన్న అందరూ పరేషాన్ అవుతుంటారు. నిన్ని పరిస్థితిలో వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావే? గిది నా అవసరమమ్మా. ఇంటి ముంగటైనా బయటైనా గిది నా ఇల్లు. నేను గీన్నే ఉండాలి. నువ్వైతే ఇంటికి పోమ్మా. ఆ దేవుడు నీ జీవితాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నాడో అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదు. అమ్మ శ్రీవల్లి, నీకు అండగా నిలబడలేను. నిన్ను సమర్థిస్తూ మాట్లాడలేను. ఏం చేసినా సామ్రాట్ ఏమంటాడో అనే భయం మా చేతుల్ని కట్టేస్తుందమ్మా. మా నోరు నొక్కేస్తుంది. మమ్మల్ని క్షమించమ్మా శ్రీవల్లి. మమ్మల్ని క్షమించు. పెద్దమ్మా మమ్మల్ని క్షమించమ్మా శ్రీవల్లి. పెద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. రండి భోంచేద్దాం. ఏంటి పెద్దమ్మా ఆలోచిస్తున్నావు? ఏంటిలా ఉన్నారు? ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళని బయటికి పంపించాను. వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆకలిని చంపుకుంటారా? వచ్చి భోజనం చేయండి. వస్తున్నానన్నా. ఓకే, మీరు వేరే మూడ్లో ఉన్నారని అర్థమైంది. సరే, మీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది కదా. ముందు నాకైతే వడ్డించండి. అలా తెల్లమోహం వేసుకొని చూస్తావేంటి? ఆకలి అంటున్నాడు కదా, వడ్డించు.
వాన పడుతుంది. శ్రీవల్లి వానకి తడుస్తూ వణికిపోతుందయ్యా. నాన్న, నీ భార్య కాదా అని పక్కన పెడితే ఆడపిల్లరా, అలా బాధపడుతుంటే చూస్తూ ఉండటం మంచిది కాదయ్యా. నాన్న నాన్న, నీకెంత కోపం ఉన్నా ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. రేపు నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి, కానీ ఈ రాత్రికి మాత్రం ఇంట్లోకి రానివయ్యా. ఇంటి ముందు కారుంది, డ్రైవర్ ఉన్నాడు. కావాలంటే కారులో తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పు పెద్దమ్మ. అంతేకాని తనని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు. నాన్న, అంత కఠినంగా మాట్లాడొద్దు. ఈరోజు శ్రీవల్లి ఏం చేసినా అది కుటుంబం కోసమే. కదలేని స్థితిలో ఉన్న నీకు తను ఎంత సేవ చేసిందో మర్చిపోయావా నాన్న? తను చేసిన సేవకి డబ్బులిచ్చాం కదా, అంతటితో తనకి ఈ ఇంటికి పని అయిపోయింది. నాన్న, నువ్వురా అంతే. నాన్న చూడు, వర్షానికి ఎలా తడుస్తుందో చూడు, ఎలా వణుకుతుందో చూడు. కొంతమంది చేసిన తప్పులకి ఆ దేవుడు ప్రకృతి రూపంలో శిక్షిస్తాడు. అనుభవించనివ్వు పెద్దమ్మ. నాన్న, పెద్దమ్మా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు? లోపలికి నువ్వు ఇలా వానకి తడుస్తూ ఉంటే చూస్తూ ఎలా లోపల ఉండమంటావమ్మా? ఈ ఇంటి కోడలిగా మహారాణిగా బ్రతకాల్సిన నీకు ఈ కష్టాలేంటమ్మా? ఏ తల్లైనా అత్తింట్లో బిడ్డ ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. నేను ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. మీ అమ్మ చూస్తే ఏమైపోతుందో. పెద్దమ్మా, నా గురించి ఆలోచించింది చాలు. మీ ముందు అలా లోపలికి పోని. ఆయన చూసినట్టు గొడవ అవుతుంది. వాడి మాటకి ఎదురు చెప్పకూడదని ఇప్పటి వరకు అన్ని చూస్తూ ఊరుకున్నాను. ఇంకా నా వల్ల కాదమ్మా. కనీసం ఈ వాన తగ్గే వరకైనా నీకు తోడుగా ఉంటానమ్మా. నా కోసం మీరెందుకు మాటలు పడాలి? ఆయన చూడక ముందే మీరైతే లోపలికి పోని పెద్దమ్మా. ఎలా పోగలనమ్మా? నా మాట విని నువ్వు మీ ఇంటికైనా వెళ్ళు. కావాలంటే రేపు కోర్టుకు వచ్చిన తర్వాత అయినా మాట్లాడొచ్చు. ఆయన చెప్పిండ్రు కదా, పాపం చేసిన వాళ్ళని దేవుడు ప్రకృతి రూపంలో శిక్షిస్తాడని. నేను తప్పు చేసిన తప్పుకి గీదే శిక్ష అనుకుంటా. గట్లనే గాని నేనైతే రేపు కోర్టుకి పోయేదాకా గడికెళ్ళి కదలేదే లేదు. ఈ విధంగా వానకి తడిస్తే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? పదమ్మా, నేను ఇంటి దగ్గర దింపేసి వస్తాను. పెద్దమ్మా, వద్దు పెద్దమ్మా, నేను ఇడికెళ్ళి కదలేదే లేదు. బాగానే కాదు, పిడుగు మీద పడినా గీనే ఉంటా. నా కష్టాలు కన్నీళ్ళు గీ రోజుతో గీ వానలో కలిసిపోవాలి. పెద్దమ్మ, లోపలికి పద. సమ్రాట్, ఇది న్యాయం కాదయ్యా.
నువ్వు కావాలంటే తనకి ఏ శిక్ష అయినా వెయ్యి. ముందైతే తనని లోపలికి రమ్మను. పెద్దమ్మ, నేనొచ్చింది నిన్ను లోపలికి తీసుకెళ్ళడానికి. లోపలికి పద. శ్రీవల్లి ఆ విధంగా తడిసి ముద్దై చలికి వణుకుతుంటే నీ మనసు కరగడా లేదా? రేపు ఎలాగో కోర్టుకు వెళ్తున్నారు కదా, అక్కడ మాట్లాడొచ్చు. లేదా మీ అమ్మ నాన్న వచ్చిన తర్వాతైనా మాట్లాడొచ్చు. ఇప్పుడైతే తన లోపలికి రమ్మనయ్యా. పెద్దమ్మ, నువ్వు వస్తావా రావా? సామ్రాట్, కడుపున కనకపోయినా నేను నిన్ను నా బిడ్డలాగి పెంచానురా. నా మాట వినయ్యా. తనిక్కడ వానలో తడవడం నీకు బాధగా ఉంటే అదిగో కారు, డ్రైవర్ని పంపిస్తాను. తనింటికి తనని వెళ్ళమను. తనకి వెళ్లే ఉద్దేశమే ఉంటే ఇలా వానకి తడుస్తే ఇక్కడ ఎందుకు ఉంటుంది చెప్పు? నా మాట వినయ్యా. ఆడపిల్లని కష్టపెడితే అది ఇంటికి మనకి మంచిది కాదు. పెద్దమ్మ, లోపలికి వెళ్ళమని చెప్తున్నాను. అది కాదయ్యా. అమ్మలా నన్ను పెంచాను అన్నాం. నీకు ఈ కొడుకు వద్దు అనుకుంటే ఇంకో మాట మాట్లాడు. చూడు, నువ్విక్కడ నిలబడి ప్రయోజనం లేదు. నా మనసు మారి లోపలికి రమ్మంటాను అన్న ఆశ అస్సలు వద్దు. రేపు కోర్టులో కలుద్దాం. మీ ఇంటికెళ్ళు. ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? నేనేందో మీకు తెలుసు. మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో కూడా తెలుసు. నా మనసులో ఒకటి అనుకున్నానంటే సావునైనా చేస్తాను గాని అనుకున్నది అవ్వకుండా అడుగు వెనక్కయ్యా. మీ మీద నాకెంత ప్రేమ ఉందో, గంత ప్రేమ మీ నుండి పొందేదాకా నేను ఆగిపోను, అలసిపోను. మీ దయ కోసం నేనేమిడా నిలవలే, మీ ప్రేమ కోసం నిలవన్నా. ప్రేమించే మనసుకి సచ్చిందాకా అనుకుండది. నీ పిచ్చితనాన్ని ప్రేమ అనుకుంటే అది నీ కర్మ. గుడ్ బై. మనుషులు పద్ధతులు తప్పుతున్నారంటే కాలం కూడా ఋతువులు తప్పుతా ఉంది. ఎండాకాలంలో ఈ వానేందో ఏమో. ఏంది కమలా అట్లున్నావు? మనసేంటో దిగులుగా అనిపిస్తోంది అత్తయ్య. అక్కడ శ్రీవల్లి ఎలా ఉందో ఏంటో. వద్దమ్మా రామ్మా, ఇంటికి పోదాం రా అని నువ్వు అంటే అది ఇన్నదా? అది రాదత్తయ్య. దానికి అల్లుడు గారంటే ప్రాణం. అల్లుడు గారి ప్రేమలో తడిసిపోవాలన్న పిచ్చిదాని కోరిక ఎడారిలో ఎండమావిలా అయిపోయింది. మనం దానికి ప్రేమించడం నేర్పినాం. గదే మనం చేసిన తప్పు. గందికే శ్రీవల్లి కష్టాల్ని కూడా ప్రేమించడం అలవాటు చేసుకున్నది. నా బిడ్డ పరిస్థితి చూస్తున్నావు. ఏం జరుగుతుందో, చివరికి దాని బ్రతుకు ఏమవుతుందోనని భయమేస్తోంది అత్తయ్య. దేవుడైన రాముడి భార్య కష్టపడినా గాని రాక్షసుడైన రావణాసురుడి భార్య ఏ పొత్తు కష్టపడలే. అంటే కష్టాలు మంచోళ్ళకే వస్తాయి.
సామ్రాట్ మంచోడే కాదండలేదు. అమ్మని నాన్నని చూసుకుంటాడా? ఒక్క శ్రీవల్లి విషయంలోనే నీ అల్లుడికి ఇట్లా చేస్తున్నాడే. అందరూ బానే ఉన్నారు, కానీ నా బిడ్డ కష్టపడుతోంది కదత్తయ్య. నీ అల్లుడు ఏమో కోర్టు అంటున్నాడు, విడాకులు అంటున్నాడు. గాడ ఏమైతుందో ఏందో. ఏ కాపురం కోర్టు మెట్ల దాకా వెళ్ళకూడదత్తయ్యా. నా బిడ్డ ఏ జన్మలో ఏ పాపం చేసిందో దానికి ఈ పరిస్థితి వచ్చింది. రేపు కోర్టులో అబ్బాయి ఏమంటాడో, ఆ న్యాయమూర్తి గారు ఏం తీర్పిస్తారో, పొరపాటున విడాకులు ఇచ్చేస్తే